హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి కూడా మంచిదైన వెజిటబుల్ పులావ్ అయితే తయారు చేయబోతున్నాము. తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా మీ ఫ్యామిలీ అంతా ఇష్టపడే విధంగా అయితే చేస్తున్నాము. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నా టిప్స్ ఫాలో అయితే ఎంతో టేస్టీగా అయితే వస్తుంది. సో వెజిటబుల్ పులావ్కి కావాల్సిన ముందే నేను పక్కన పెట్టుకున్నాను. మిల్ మేకర్ అండ్ గ్రీన్ పీస్ బటానీ అయితే సోక్ చేసుకున్నానండి. సో పక్కన అయితే రైస్ అయితే నేను కడిగేసి వాటర్ అయితే తీసేసి ఇలా ఆరబెట్టుకుంటున్నాను. ఇలా అయితే మనకి పొడి పొడిగా అయితే వస్తుంది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. 3 ఆనియన్స్ అయితే తీసుకున్నామండి. సో నిలువుగా అయితే కట్ చేస్తున్నాను. నాకైతే వెజిటబుల్ పులావ్ చాలా చాలా ఇష్టం. మీలో కూడా ఎవరికైనా బాగా ఇష్టం అయితే ఏది లేకపోయినా ఇది జస్ట్ ఉంటే చాలు అనేవాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. క్యారెట్, పొటాటో, బీట్రూట్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టుకున్నాను ఫాస్ట్గా అవ్వడానికి. సో గరం మసాలా ఐటమ్స్ అయితే ఇలా తీసుకొని ముందే నేను పక్కన పెట్టుకున్నాను. యాలక్క, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, గసగసాలు అన్నీ కలిపి ఒక చిన్న బౌల్లో అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి చిన్న నెయ్యి వేసి ఈ గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా ఐటమ్స్ అన్నీ వేయించి కొంచెం ఎర్రగా వచ్చినంత వరకు అలా వేయించుకోండి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. అప్పుడు ఆనియన్ కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈలోపే మనం మిగతా ఐటమ్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. క్యారెట్ వేసుకుంటున్నాము. ఏదైతే ఫాస్ట్గా ఉడకదు అనే దాన్ని ఐటమ్ అయితే ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేయాలి కాబట్టి ఈ 2 ఐటమ్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. టమాటో అనేది లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు నేను ఈ బటానీ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ పులావు. మీరు ఇలానే ఫాలో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసేయండి. నేను ఆ క్లిప్ అయితే రికార్డ్ చేయలేదు. సో మనం ఇలా యాడ్ చేసుకున్నప్పుడే మనకి మంచి అరోమా అయితే మన ఇంటి చుట్టూ వస్తుందండి. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. సో ఇప్పుడైతే ఇదే టైంలో మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. చూసారు కదా, ముందే నానబెట్టడం వల్ల అవి కొంచెం ఇలా మిల్ మేకర్ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదండి. సో వాటర్ని గట్టిగా పిండిన తర్వాత మనం వేయాలి. అప్పుడు బాగుంటుంది, లేకపోతే కొంచెం చేదుగా ఏదోలా వస్తుందండి. సో మనం ఇలా వెజిటబుల్స్ అన్నీ మగ్గనివ్వండి. ఆ తర్వాత టమాటో కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మగ్గిన టైంలో మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఆచి, అది అండ్ గరం మసాలా పౌడర్, కొరియండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఈ 4 పౌడర్స్ అయితే మీరు కన్ఫామ్గా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్టీగా ఇంకా మంచి అరోమాగా అయితే ఉంటుంది. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకొని, ఎక్కువ అలా స్మాష్ చేయకుండా జస్ట్ నార్మల్గా అలా కలుపుకోండి. మళ్ళీ ముద్ద అయితే వేరేలా బాగోదు కదా. సో అలా కలుపుకొని మగ్గనివ్వండి. నా రెసిపీస్ అందరూ చూస్తున్నారు కానీ ఎలా ఉంది ఏంటి అని ఎవరు కమెంట్ చేయట్లేదు. సో మీరు నిజంగా ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటాం. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. నేను ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 7 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 1 గ్లాస్కి అయితే పడ్డది. అంటే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇలా నేను మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా పెట్టుకున్నాను. లాస్ట్ 80% కుక్ అయిపోతుంది అనగా అప్పుడు సన్నపడి మంటలో చాలా సిమ్లో అయితే పెట్టేయండి. అప్పుడు కొత్తిమీర అయితే జల్లండి. మరీ లాస్ట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ స్మెల్ అనేది అంత అబ్జర్వ్ చేయదు కొత్తిమీర స్మెల్ అనేది. సో మీరు ఈ టైంలో యాడ్ చేసుకొని అలా సిమ్లో పెట్టుకోండి. ఇంకా అయిపోయిన వెంటనే ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఇలా తీసినప్పుడే చాలా బాగా వచ్చింది స్మెల్. చూసారు కదా, అసలు ముద్ద అవ్వకుండా ఎంత పొడిగా వచ్చిందో. సో ఇలా పొడిగా రావాలంటే మీరు బియ్యాన్ని ఎక్కువ నానబెట్టుకోండి. సో రైస్ అనేది నానబెట్టకుండా జస్ట్ కడిగి అది ఆరబెట్టుకోండి. అప్పుడు ఇంతే పొడిగా అయితే వస్తుంది. కొంచెం నెయ్యి కూడా ఇలా పైన ఇలా జల్లుకొని అలా మిల్ మేకర్తో వెజ్జెస్ అన్నీ వస్తుండగా తింటే ఆహా సూపర్గా ఉంటుంది కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.